వాస్తవంగా అప్పట్లో వెనిజులానో ఒక 4, 5 దేశాలకు సంబంధించింది యూట్యూబ్‌లో వీటిట్లో గూడా వచ్చింది. టీవీ ఛానెల్‌లో ఇటిట్లో గూడా వచ్చింది. ఇంత కట్టలు నోట్ల కట్టలు పట్టుకెళ్తే ఓ 2 టీనో, ఒక బన్నో దొరికేటటువంటి. ఎందుకంటే మన దగ్గర ఎంత సంపాదన ఉందో ఆ సంపాదనకు అనుగుణమైనటువంటి ప్రింటింగ్ ఉండాలి. అందులో బంగారం రిజర్వ్స్ పెట్టుకోవాలి. వేరే మన నోట్లు ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేసుకోవచ్చు అంటే ఇవాళ కూడా ఆ లెక్కనైతే మోడీ సర్కారు ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు తలా రూ. 1,00,000 ఇస్తామని చెప్పేసి ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు కదా! లేదు. ఫైనాన్షియల్ సిస్టమ్‌లో అట్లా చేస్తే రూపాయి కొలాప్స్ అయిపోతుంది. అలాంటి సిట్యుయేషన్ జాగ్రత్త పడాల. అయితే అమెరికా మాత్రం అట్లాంటిదేం పట్టించుకోదు. ఓ పక్కన డాలర్ల స్తంభన, ఇంకో పక్కన ఇప్పుడు అక్కడ పరిపాలన స్తంభం జరిగిపోయింది కదా! దీని కారణంగా అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే నష్టం సంభవిస్తుందో, అంటే షట్ డౌన్ అయింది కదా గవర్నమెంటు. దానికి సంబంధించినటువంటి పరిష్కారం దిశగా ఇప్పుడు $1 ట్రిలియన్ డాలర్లు ముద్రించాలని నిర్ణయించుకున్నారట. అవి మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేస్తారట. క్రిప్టోని క్రిప్టోతో క్రిప్టో పోటీ పడేటటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసేటటువంటి వ్యవహారం ఓవరాల్‌గా చూస్తే ఏంటంటే డాలర్లని ప్రింట్ చేయడం అన్నటువంటిది అతిగా చేసినే ఇంతవరకు అమెరికా బతికింది. ఇప్పుడు కూడా అట్లాగే బ్రతికేయాలని నిర్ణయించుకుంటోంది.